ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. గత కొన్నాళ్లుగా ఏపీకి తెలంగాణకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. దానిపై ఏపీకి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్కి ఊరట, తెలంగాణ వినతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి గోదావరి అనుసంధాన పోలవరం ప్రాజెక్టు గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన వివాదంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్ సూట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం నాడు కీలక విచారణ జరిగింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. అయితే ఏపీ ప్రభుత్వానికి వెంటనే నోటీసులు జారీ చేయాలని, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి పనులు చేపట్టకుండా తాత్కాలిక ఇంజెక్షన్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు బనకచర్ల ప్రాజెక్టు చట్టబద్ధ అనుమతులు లేకుండానే ముందుకు తీసుకెళ్తున్నారని, దీనివల్ల తెలంగాణ జల హక్కులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ప్రాజెక్టు కనుక అమలైతే గోదావరి జలాల పంపిణీపై ప్రభావం ఉండడమే కాకుండా భవిష్యత్తులో తెలంగాణ సాగునీటి, తాగునీటి అవసరాలు కూడా దెబ్బతింటాయని వాదించారు. అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డుకు నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారంటూ కోర్టుకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయవాదులు బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి, గోదావరి నది యాజమాన్యం బోర్డు జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పిపిఏ వంటి సంబంధిత సంస్థల నుంచి అవసరమైన అనుమతులు కూడా పొందలేదని వాదించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, అయితే అన్ని చట్టబద్ధ అనుమతులు పూర్తి కాకముందే ప్రాజెక్టు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నందున సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని, అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ధర్మాసనం ఈ వాదనలను పరిశీలించిన అనంతరం ప్రస్తుతం దాఖలైన ప్రధాన పిటిషన్లోనే సాంకేతికపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొంది. ఆ లోపాలను సరిదిద్దక ముందు పిటిషన్ విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఒరిజినల్ సూటుకు సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్లోని లోపాలు తొలగించకుండానే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం లేదా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం అనేది న్యాయపరంగా సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని తెలిపింది. ప్రధాన పిటిషన్ను విచారణకు స్వీకరించక ముందు వారికి నోటీసులు జారీ చేయడం కూడా సాధ్యం కాదంటూ ధర్మాసనం అయితే స్పష్టం చేసింది.